పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీసు వ్యాన్లోకి బలవంతంగా ఎక్కించారు. అసెంబ్లీ ఆవరణ నుంచి పీఎస్కు తరలించారు. మరోవైపు పోలీసుల ఈ అక్రమ అరెస్టులపై విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇవ్వమంటే అరెస్టులు చేస్తారా అని నిలదీస్తారు. రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. విద్యార్థుల జీవితాలతో లేకపోతే పెద్ద ఎత్తున ఆన్లైన్ తెలియజేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. లేకపోతే భవిష్యత్తులో అందరూ రైతులు ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, దాంతో పాటు 20% విద్యారంగానికి కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉన్నదో 20% నిధులు కేటాయిస్తేనే ఈ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు. అంటే ఎందుకు కమిషన్ వేసిరు? కమిషన్ వేసిన ఆధారంగా కూడా ఇప్పటి వరకు కూడా నిధులు కేటాయించలేదు. 18% అంటే 54,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ కేవలం 26,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే విద్యారంగం ఏమైనా అభివృద్ధి ఉందని హెచ్చరిస్తున్నాం. కాబట్టి విద్యాశాఖ మంత్రి నియమించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో విద్యాశాఖ మంత్రి నియమించాలి, బడ్జెట్ సవరించాలి. అనేక సమస్యలు విద్యారంగం, స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయి, రియంబర్స్మెంట్ ఉంది. విద్యాశాఖ మంత్రి లేరు, రెగ్యులర్ ఎంఈఓ లేరు, కనీస ఉపాధి అవకాశాలు లేవు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు లేవు. దాంతో పాటుగా నూతన విద్యా విధానం 2020 ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. నూతన విద్యా విధానం 2020 రద్దు చేయాలి. ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 20% నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, అసెంబ్లీని విద్యార్థి సంఘం నేతలు ముట్టడించినట్టుగా తెలుస్తుంది. వారి డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు?
పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్లోకి బలవంతంగా ఎక్కించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, అసెంబ్లీని విద్యార్థి సంఘం నేతలు అలాగే జేఏసీ నాయకులు ముట్టడించారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఏమంటున్నారు? రైట్ కుమార్, అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ వద్ద కాసేపటి ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఇవాళ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఒక్కసారిగా గన్ పార్క్ నుంచి అసెంబ్లీ గేటు ఎదురుగా దూసుకొచ్చిన పరిస్థితి మన ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకొని బలవంతంగా వ్యాన్ ఎక్కించి అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కించి తరలించారు. అయితే కాసేపు గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఫీజు బకాయిలు చెల్లిస్తానని మాట ఇచ్చారు, ఆ ఫీజు బకాయిలు చెల్లించడం లేదంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మోగించి పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడించడానికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొద్ది ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళ గడుస్తున్నా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రకటన చేయలేదు. కనీసం బడ్జెట్ లో కూడా ప్రస్తావన లేదు. విద్యార్థులు ఫీజు రియంబర్స్ లేనందువల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఇవాళ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులు అసెంబ్లీ గేటు దూకడానికి కూడా ప్రయత్నించిన పరిస్థితి కనబడుతుంది. అటు పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ రేవంత్ రెడ్డి సర్కారు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే ఎప్పుడు చెల్లిస్తారు, ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉండడం సిగ్గుచేటు అని ఇంతవరకు ఈ విద్యాశాఖలో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు విద్యా కమిషన్ పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప విద్యాశాఖకి రేవంత్ రెడ్డి చేసేది ఏమీ లేదని ప్రధానంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలో విద్యార్థులు సర్టిఫికేట్లు ఇవ్వడం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించిన పరిస్థితి వస్తుంది. సర్కారు నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ప్రధానంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ కి చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.